హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు జార్జియాలో ఒక ఫ్రెండ్ హౌస్కి అయితే వచ్చాము. సో వీళ్ళు చూడండి బ్యాక్ సైడ్ వాల్నట్స్ ప్లస్ హనీ, యాపిల్స్ ఇవన్నీ పెంచుతారంట వీళ్ళే. సో అందుకనేసి ఇంకా మా డ్రైవర్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట వీళ్ళు. సో అందుకని మమ్మల్ని కూడా తీసుకొని వచ్చారు. చూడండి ఎలా ఉంటాయి అనేసి. సో మేమైతే ఇప్పుడు వాల్నట్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాము. సో వాళ్ళు కూడా అక్కడ అన్నీ ఏరుకుంటున్నారు చూడండి, ఒక ఆయన పెద్ద ఆయన. సో అవన్నీ వాళ్ళు ఏరుకొని ఎండబెట్టి అలా చేస్తారనమాట. సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే చాలా చలి ఉండింది. ఇంకా సో అతను కూడా చలికి అలా ఏరుతూ ఉన్నాడు అవన్నీ. సో ఇక్కడ చూడండి ఫ్రూట్స్ నేమ్ ఏంటో నాకు తెలియదు, బట్ అవి కోసుకోవడానికి ట్రై చేసాం కానీ ఒకటి కూడా అందలేదన్నమాట. సో లాస్ట్కి అయితే వాళ్ళైతే మా కోసం ఒకటి తీసుకొని వచ్చారనమాట. తిన్నాం మేమైతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళు హనీ కూడా ఇక్కడే చేస్తారంట, అందుకనేసి న్యాచురల్గా ఉంటుందిలే అనేసి ఇంకా మేమైతే 1 kg తీసుకున్నాము. వేరే ఫ్యామిలీ వాళ్ళు 3 kg అయితే తీసుకున్నారనమాట. సో చాలా అంటే చాలానే బాగుంది. జార్జియాలో హనీ కొద్దిగా ఫేమస్ అన్నారు, సో అందుకే తీసుకున్నాం మేమైతే. సో ఇక్కడైతే చూడండి ఇంకా లోపలికైతే వచ్చాము. ఈవిడే అనమాట, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. సో ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళ పెరట్లో పండినవి అనమాట, మాకు తీసుకొచ్చి పెట్టినవి. సో ఇల్లంతా చూపించలేకపోయినాను. సో చూడండి మా సాధ్వి, ఇంకా సాధ్వి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తనైతే మాకు డిఫరెంట్గా అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. హనీ కూడా వాళ్ళ ఫామ్లో ఉండేది తీసుకొచ్చి పెట్టినారు. సో అందరూ ట్రై చేస్తారు, చాలా బాగుంది. మేము ట్రై చేసిన తర్వాతనే బాగుందనేసి తీసుకున్నాం మేమైతే. సో ఆమె అయితే ఇంకా పిల్లలు వస్తారని తెలీదు, లేకపోతే నేను వాళ్ళ కోసం ఇంకా స్పెషల్గా ఏమైనా చేసేదాన్ని స్నాక్స్ అని చెప్పారు. సో అదే మాకు ఎక్కువ అనిపించింది. సో తనైతే చాలా ఫీల్ అయిందనమాట. ఇంతమంది వస్తానని చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినాము. ఏం పెట్టాలో తెలియక ఇంకా మాకు ఇలా సర్వ్ చేసిందనమాట. ఇంట్లో ఏమున్నాయో అవే తీసుకొచ్చి పెట్టారు. సో మేమైతే హనీ ట్రై చేసిన తర్వాతనే తీసుకున్నాము మేము. ఇంకా చాలా అంటే చాలా బాగుంది అనేసి ఇంకా 4 kilos అయితే తీసుకొని ఇంక దుబాయ్కి వచ్చామన్నమాట. సో ఇదైతే బెస్ట్ మెమరీ అనమాట మాకు, జార్జియాలో ఇలా ఫ్రెండ్ హౌస్కి వెళ్ళడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.